వెంకటేశాయ. హాయ్ ఫ్రెండ్స్, మనం చూస్తున్నాం అద్భుతమైన శ్రీ బిబి నాంచేరమ్మ సమేత శ్రీ వరా వెంకటేశ్వర స్వామి వెలిసిన అద్భుతమైన ఏకైక క్షేత్రం మన తిరుపతి జిల్లా బాక్రాపేట దగ్గర దేవరకొండ గ్రామం ఉంది. అద్భుతమైన అడవుల్లో ధరించండి. అదిగో దర్శించండి. స్వామివారు స్వయంభూ అద్భుతమైన 2 పాదాలు ఇక్కడ ఉన్నాయి. చాలా పెద్ద పాదాలు. బహుశా మన తిరుమలలో ఉన్నటువంటి పెద్ద పాదాలు లేవు. ఇక్కడ ఉంది ఈ స్పెషల్గా ఈ వరా వెంకటేశ్వర స్వామిని దర్శించి తరించండి ఫ్రెండ్స్. అదిగో చూడండి, స్వామివారు స్వయంభూ పాదాలు చాలా విశేషంగా పెద్ద పాదాలు ఉన్నాయి. చూడండి, ఇటువంటి విశేషాలు ఎన్నో ఈ క్షేత్రంలో ఉన్నాయి. ఇలాంటి ఎన్నో అద్భుతాలు ఈ క్షేత్రంలో ఉన్నాయి. ఇవన్నీ చూడాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కంటిన్యూగా షిఫ్ట్ చేయకుండా చూడండి. భక్తితో ప్రేమతో మీ సోదరుడు, మీ శ్రేయభిలాషి, మీ సురేష్ గోవింద. శ్రీ భూలోక వైకుంఠం తిరుమల తిరుపతి క్షేత్రాల నుంచి సుమారు ఈ దేవరకొండ వరా వెంకటేశ్వర స్వామి క్షేత్రానికి సుమారు 50 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది ఈ అద్భుతమైన క్షేత్రం. దర్శిద్దాం రండి ఫ్రెండ్స్. ఈ క్షేత్రానికి ఎంతో ప్రాశస్త్యము, స్థలమహత్యం ఉంది. ఎందుకంటే నవాబుల కాలంలో శ్రీ మహాలక్ష్మీదేవి ముస్లిం ఇళ్లలో బీబీ నాంచారుగా పుట్టిందంట. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణ సొత్తు కాబట్టి ఆమె ఎక్కడున్నా స్వామి ఆమె ఎదుక్కుంటే వెళ్ళాడు. ఆమె తీసుకొని వచ్చాడు. ఇక్కడ నవాబుల నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ వచ్చాడు. ఇక్కడ కాపురం ఉన్నాడని ఇక్కడ స్థలమహత్యం. అదిగో చూడండి, అద్భుతమైన ఆ తామర పువ్వులు. ఈ తామర పువ్వులను లక్ష్మీదేవి వెలిసిందని చాలా విశేషం. అటువంటి అద్భుతమైన తామర పువ్వుల కుంట చూడండి. బీబీ నాంచారమ్మ అంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి ఈ విధంగా ముస్లిం నవాబులలో పుట్టిందని. ఈ ముస్లింలు గుర్రంకొండ అక్కడ నవాబులు పరిపాలించే కాలంలో వాళ్ళ ఇంట్లో ఈ తల్లి ఇక్కడ వాళ్ళ ఇంట్లో పుట్టిందని. సాక్షాత్తు స్వామివారి అక్కడికి వెళ్ళి అమ్మవారిని తీసుకొని వచ్చారని ఇక్కడికి. తర్వాత వచ్చి ఈ కొండపైన ఉన్నాడని, ఈ దేవరకొండ కొండపైన ఉన్నాడు, చాలా కాలం ఇక్కడ ఉన్నాడంట. స్వామివారి స్వయంభూ పాదాలు విశేషంగా ఉన్నాయి. అలాగే తర్వాత ముస్లింలు ఎత్తుక్కుంటే ఇక్కడికి వచ్చే కొందికి స్వామి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు, మళ్ళీ తిరుమల కొండకి వెళ్ళిపోయాడు. ఇక్కడ మన స్థలమైతే చెప్తుంది. అటువంటి అద్భుతమైన క్షేత్రం రండి దర్శిద్దాం. అది మొట్టమొదటిగా ఆ ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకోండి. తర్వాత మనం ఆ ముగ్ధ మనోహరంగా ఆ బాల వెంకటేశ్వర స్వామి, వరా వెంకటేశ్వర స్వామి అంటారు. అటువంటి స్వామిని ముగ్ధ మనోహరంగా చాలా ముద్దుగా ఉంటాడు. దర్శిద్దాం శ్రీ వరా వెంకటేశ్వర స్వామిని రండి. ఓం నమో వెంకటేశాయ. అదిగో శ్రీ గడ్మంతుడు స్వామివారి వాహనం. అదిగో దర్శించండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని శ్రీ వరా వెంకటేశ్వర స్వామిని ఆ ద్వారపాలకులకి నమస్కారం చేసుకోండి. అదిగో స్వామివారి ద్వారపాలకులు కూడా నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే స్వామికి ఎప్పుడు నిరంతరం స్వామికి సేవ చేస్తూ ఉంటారు. వాళ్ళ అనుగ్రహం ఉంటేనే మనకి. అదిగో దర్శించండి, శంకు చక్ర గద వరద హస్తాలతో ఉన్నాడు స్వామి. ముగ్ధ మనోహరంగా చాలా ముద్దుగా దర్శించి తరించండి ఫ్రెండ్స్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద. అడుగడి దండహాలవాడ ఆపద్బాంధవ అనాథరక్షక గోవింద గోవింద. శ్రీ వర వెంకటేశ్వర ఆపద్బాంధవ గోవింద. శంకు చక్రధర గోవింద గోవింద. అద్భుతమైన శ్రీ వర వెంకటేశ్వర స్వామిని దర్శించి తరించండి. శ్రీ దేవరకొండపల్లి స్వామిదే, దేవరకొండపల్లి, బాగ్రాపేట ఏరియా. గోవింద గోవింద గోవింద. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద. శంకు చక్రధర గోవింద గోవింద. అదిగో దర్శించండి శ్రీ మహాలక్ష్మీదేవి అంశ అయిన శ్రీ బిబి నాంచారమ్మ. ఆ దర్శనం చేసుకోండి. ఎక్కడ అయ్యి ఉంటాడు అక్కడ అమ్మ ఉంటుంది, ఎక్కడ అమ్మ ఉంటుంది అక్కడ అయ్యి ఉంటారు. ఆ నమస్కారం చేసుకోండి. అమ్మ అనుగ్రహం ఉంటేనే అయ్య అనుగ్రహం. శ్రీమాత్రే నమః. జయ శక్తి. అదిగో శ్రీ బుజ్జి శ్రీ విఘ్నేశ్వర స్వామి నమస్కారం చేసుకోండి. అదిగో అద్భుతమైన శ్రీ ప్రసన్న పార్వతీ పరమేశ్వరుని నిలయం దర్శించండి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. గంగాధరాయ జటాధరాయ మృత్యుంజయాయ భూతనాద మహేశ్వరాయ నీలకంఠాయ దిగంబరాయ గౌరీప్రియాయ భారతీ వల్లభాయ నాగభూషణాయ విష్ణుప్రియాయ. ఓం నమః శివాయ. ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయమార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. ఓం శ్రీ శనేశ్వర స్వామినే నమః. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవీ కేతవే నమః.
హరే రామ హరే రామ రామ. పచ్చని ప్రకృతి చెట్ల మధ్య దట్టమైన కొండల పైన చుట్టూ పొలాలు ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో వెలిసి అద్భుతమైన ఎన్నో దేవత అదో చూడండి లక్ష్మీ నరసింహస్వామి ఎన్నో ఈ టెంపుల్ ఉపాలయాలు ఉన్నాయి. పార్వతీ పరమేశ్వరులు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ ఆంజనేయ స్వామి, నవగ్రహమూర్తులు, శివాలయము ఇలాంటి ఎన్నో ఉపాలయాలు కూడా ఈ క్షేత్రంలో ఉండారు. కాబట్టి అందరినీ దర్శించి తరించండి ఫ్రెండ్స్. అదిగో అద్భుతమైన శ్రీ ధ్వజస్తంభం, శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీరామదూత అయిన ఆ ప్రసన్న ఆంజనేయ స్వామిని దర్శించి తరించండి ఫ్రెండ్స్. శ్రీరామదూతం శిరసా నమామి, శ్రీరామదూతం మనసా స్మరామి. చూస్తారు కదా ఫ్రెండ్స్, అద్భుతమైన శ్రీ వర వెంకటేశ్వర స్వామి టెంపుల్ బాగ్రాపేట దగ్గర దేవరకొండ విలేజ్ దగ్గర ఉంది. అద్భుతమైన టెంపుల్ దర్శించి తరించండి. అది చూడండి ఫ్రెండ్స్, అద్భుతమైన స్వామివారి తీర్థం ఇది. ఈ దట్టమైన అటవీ ప్రాంతంలో పెద్ద బండ ఉంటుంది. ఈ బండ పేటు అంటారు. ఈ మధ్యలో స్వయంగా వెలిసిన బావి ఉంటుంది. ఆ బావిలో ఎన్ని సంవత్సరాలు వర్షాలు పడకపోయినా కూడా ఎప్పుడు ఇక్కడ నిరంతరము తీయటి కమ్మటి చల్లటి వాటర్ ఉంటుందంట. ఇక్కడ సలమహెచ్చము చూడండి ఎంత ఈ దట్టమైన అటవీ ప్రాంతంలో ఆ బండల పైన పేట్ల పైన నీళ్లుందంటే ఇది సామాన్యం కాదు. భగవంతుని కృప ఉంటే తప్ప ఆ గంగమ్మ అక్కడ ఉంది. ఎక్కడ పరమేశ్వరుడు పరంధాముడు ఉంటాడు అక్కడ గంగాదేవి ఏదో రూపంలో ఉంటుంది. అదిగో చూడండి ఎంత దట్టమైన కొండ. ఈ కొండ ప్రాంతంలో వర్షాలు ఎప్పుడు పడకపోయినా కూడా ఇక్కడ నీళ్ళు ఎప్పుడు ఉంటాయంట. అటువంటి అద్భుతమైన తీర్థం నేను తాగాను. ఎంతో తీయగా చల్లగా ఉండదు. సర్వరోగ నివారణ ఇటువంటి తీర్థాలు. ఎందుకంటే ఇది వర్షాలు పడితే వచ్చే నీళ్ళు కాదు, భగవంతుని కృపతో ఎప్పుడు ఇక్కడ ఊరుతూ ఉంటాయంట. అటువంటి అద్భుతమైన తీర్థం సేవించాము. చాలా సర్వరోగ నివారణ, చాలా కమ్మగా తీయగా ఉన్నాయి. మీరు కూడా వచ్చినప్పుడు ఈ తీర్థం చల్లుకొని తాగండి, ధరించండి. ఓం నమో వెంకటేశాయ. అదిగో చూడండి ఫ్రెండ్స్, స్వామివారి స్వయంభూ 2 పాదాలు ఇక్కడ ఉన్నాయి. అదిగో చూడండి స్వామివారు శ్రీ వర వెంకటేశ్వర స్వామి స్వయంభూ పాదాలు భావి మారు ఉంటాయి. ఇక్కడ కనీసం 10 అడుగుల లోతు ఉంది. ఇక్కడ స్వామివారి 2 అడుగులు ఉన్నాయి. ఇక్కడ చూడండి ఆ అడుగుకి మినిమం 20 అడుగుల డిస్టెన్స్ ఉంది. ఆ టెంపుల్ వెనక కంచి కట్టారు, ఏమన్నా పడిపోతారేమో అని. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇది ఎవరు తవ్వింది కాదు, లోడింది కాదు, సాక్షాత్తు కొన్ని వందల సంవత్సరాల కాలం క్రితం స్వామివారు ఇక్కడ బీవీ నాంచరం సమేతంగా ఇక్కడ వచ్చి ఇక్కడ వెలిసి ఇక్కడ కొద్ది రోజులు ఉండి తర్వాత ఆ తిరుమల క్షేత్రానికి వెళ్ళాడని ఇక్కడ స్థలం వచ్చి మనకు అక్కడ పూజారులు చెప్తున్నారు. అటువంటి అద్భుతమైన చూడండి క్షేత్రం ఈ వర వెంకటేశ్వర స్వామి క్షేత్రం. ఇది చూడండి 2వ పాదం. ఇది ఎంత అద్భుతం ఉందో చూడండి. ఆ శ్రీమన్నారాయణు ఈ 3 అడుగులతో ఈ ముల్లోకలు కొలిచిన వాడి పాదం మనం కొలచడం సాధ్యమా? చూడండి ఎంత అద్భుతంగా ఉందో స్వామివారి అట్టే అడుగు ఆ పాదము ఆ అచ్చు గుద్దినట్టు ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఆ స్వామి వారి పాదాలు 7 14 లోకాలు 7 అద్భుతమైన పాదాలకు ప్రణామం చేసుకోండి, నమస్కారం చేసుకోండి, దర్శించండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకో అద్భుతం ఏమంటే ఎంత వర్షం పడినా కూడా ఈ 2 పాదాల నీళ్ళు నిలవంట. కానీ ఆ స్వామివారి కోనేరులో నీళ్ళు ఎప్పుడు పొల్లుగా ఉంటాయి, ఊరుతూనే ఉంటాయంట. అది కూడా ఎవరు తవ్వింది కాదు, ప్రకృతి పరంగా 30 అడుగుల్లో సుమారు 30 అడుగులు లోతుందంట. ఇలాంటి ఎన్నో అద్భుతాలు ఈ వర వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో దర్శించండి. ఇక్కడ స్వామివారి స్వయంభూ పాదాలు స్వయంగా వెలిసిన క్షేత్రం ఇది. దట్టమైన అటవీ ప్రాంతంలో పచ్చని చెట్లు ప్రకృతి అందాల మధ్య ఉన్నాడు శ్రీ వర వెంకటేశ్వర స్వామి. ఇక్కడ శివాలయము, శ్రీ మహావిష్ణు వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి, నవగ్రహమూర్తులు, అనేక అద్భుతమూర్తులు, అద్భుతమైన టెంపుల్స్ అన్నీ ఉన్నాయి. విశేషంగా శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభూ పాదాలు ఎన్నో అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ చుట్టుపక్కల ఎన్నో మారుమూల గ్రామాలు, రైతులు ఉన్నారు. ఇక్కడంతా వచ్చి స్వామిని సేవించుకొని తరిస్తున్నారంట. చాలా విశేషమైన టెంపుల్. దర్శించి మీరు కూడా తరించండి ఫ్రెండ్స్. ఇటువంటి అద్భుతమైన టెంపుల్ ఎన్నో మన చిత్తూరు జిల్లాలో, తిరుపతి జిల్లాలో ఉన్నాయి. దర్శించి మీరు కూడా తరించండి. భక్తితో ప్రేమతో మీ సురేష్. గోవింద గోవింద.
ఈ టెంపుల్ టైమింగ్స్ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా మనకు దర్శన భాగ్యం ఉంటుంది. అందరూ దర్శించి తరించండి. మా వీడియో సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి ఫ్రెండ్స్. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కంటిన్యూగా చూడండి. మీ అనుభూతిని కామెంట్స్ రూపంలో పెట్టండి ప్లీజ్. భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద. అదిగో దర్శించి తరించండి. స్వామివారికి 2 పేర్లు ఉన్నాయి ఇక్కడ, వర వెంకటేశ్వర స్వామి, బాల వెంకటేశ్వర స్వామి అని. అటువంటి అద్భుతంగా ముగ్ధ మనోహరంగా స్వామి చిన్నగా ఉంటాడు. అద్భుతమైన శ్రీ వర వెంకటేశ్వర స్వామి టెంపుల్, దేవరకొండ, బాగ్రాపేట ఏరియా, తిరుపతి జిల్లా. అదిగో చూడండి ఫ్రెండ్స్, దట్టమైన కొండలు, ప్రశాంతమైన వాతావరణం, చుట్టూ ఎన్నో పర్వతాలు మధ్య స్వామి ప్రసన్న వదనంతో ఇక్కడ ఉన్నాడు. స్వామి వరాలిచ్చే పరంధాముడు, పరమేశ్వరుడు, శ్రీమన్నారాయణుడు. అదిగో చూడండి, మన తిరుమల కొండలు ఆపోజిట్లో కనపడుతున్నాయి చూడండి స్వామి. మనకు తిరుమల తలకొన అంటేనే అది తిరుమల క్షేత్రానికి తలభాగము. స్వామివారు ఆ శేషాచల పర్వతాల్లో మధ్యలో ఉన్నాడు. ఈ తలకొన తలభాగం, ఆ శ్రీశైలం అహోబిలం తోకభాగం. ఈ అంతా శ్రీ వెంకటేశ్వర స్వామి అద్భుతమైన పర్వతాలు. దర్శించండి, ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. అదిగో దర్శించండి ఫ్రెండ్స్, ఆ రామబంటు ఆంజనేయ స్వామి హృదయంలో శ్రీ రామచంద్రుని అద్భుతంగా చెక్కారు, అక్కడ ప్రదర్శించారు. అదిగో దర్శించండి సీతా రామ లక్ష్మణ ఆంజనేయ స్వామిని. శ్రీరామదూతం శిరసా నమామి, శ్రీరామదూతం మనసా స్మరామి. భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద.